అంటే జనరల్‌గా ఏ ఏజ్ నుంచి మలబద్ధక సమస్యలంటూ రావచ్చంట? జనరల్‌గా ఐదర్ చిన్న పిల్లల్లో చూస్తాము. ఎందుకు అంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు యాక్చువల్‌గా. హ్మ్. సో, మనం కూడా ఏంటంటే వాళ్ళు ఏది తింటే అది మనం పెట్టేస్తాము. పనైపోతది కాబట్టి. అవును. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, లంచ్. పిల్లోడు ఏం తినాలి అంటే వాడు ఏం తింటే అది పెట్టేస్తే మనకి పనైపోతది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. హ్మ్. అంతేగాని ఫ్రూట్స్ పెట్టాలి, వెజిటబుల్స్ పెట్టాలి అనేది మనం జనరల్‌గా ప్రిఫర్ చేయము. హ్మ్. వర్కింగ్ స్టైల్ కాబట్టి. సో, కాన్‌స్టిపేషన్ మేడం కరెక్ట్‌గా చెప్పాలంటే కాన్‌స్టిపేషన్ ఎందుకొస్తది అంటే మనం గనక ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోకపోయినా, వెజిటబుల్స్ తినకపోయినా, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకపోయినా, వాటర్ ఎక్కువ తాగకపోయినా, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోయినా మనకి కాన్‌స్టిపేషన్ వచ్చేది. హ్మ్. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు లేటెస్ట్‌గా అందరూ ఏంటంటే ఈ కార్బ్ డైట్, ఓన్లీ కార్బ్, ఓన్లీ ప్రోటీన్ డైట్, ఓన్లీ అవును. కీటో డైట్, ఓన్లీ నాన్ వెజ్ డైట్. సో, మీరు ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఫైబర్ తక్కువుంది, కార్బోహైడ్రేట్ తక్కువుంది అంటే మీకు ఆటోమేటిక్‌గా మోషన్ రాదు. మనం తిన్నదే మోషన్ యాక్చువల్‌గా చెప్పాలంటే. అవును. పిల్లల్లో కూడా ఏంటంటే వాళ్ళు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాపర్‌గా తినరు. మీరు ఇంట్లో ఫుడ్ తిన్నా కూడా ప్రాపర్‌గా తినరు. సో, జనరల్‌గా వాళ్ళకి కాన్‌స్టిపేషన్ వస్తది. చిన్న పిల్లోడికి కాన్‌స్టిపేషన్ ఏంట్రా అని మనం జనరల్‌గా ఒక వర్డ్ యూజ్ చేస్తాము. బట్ గ్యాస్ ప్రాబ్లమ్ అయినా, కాన్‌స్టిపేషన్ అయినా చిన్న పిల్లల్లోనే ఎక్కువ. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ప్రాపర్ ఇంటేక్ ఉండదు. తినరు. అవును. తర్వాత ఏంటంటే ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని చెప్తాము. లైక్ 25, 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంటది. వీళ్ళేంటంటే హరీ బరీ, స్ట్రెస్, హ్మ్. ఎప్పుడు తింటారో తెలీదు, ఎప్పుడు పడుకుంటారో తెలీదు, యెస్. వాటర్ అవును. తాగరు. కరెక్ట్‌గా అన్ని ప్యాకింగ్ ఫుడ్ అన్నమాట. అంటే ట్రావెలింగ్ టైమ్‌లోనే ఫుడ్ తినేస్తూ ఉంటారు. హ్మ్. సో, వాళ్ళలో కూడా కాన్‌స్టిపేషన్ అనేది కామన్. నెక్స్ట్ ఓల్డ్ పీపుల్. ఓల్డ్ పీపుల్, డయాబెటిక్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఓల్డ్ పీపుల్ అంటే ఏంటి మన మూవ్‌మెంట్ కూడా తక్కువుంటది. హ్మ్. వాళ్ళ మజిల్ పవర్ తక్కువ, వాళ్ళ మూవ్‌మెంట్స్ తక్కువ. వాళ్ళ మూవ్‌మెంట్ తక్కువ, వాళ్ళ ఐసైట్ తక్కువ, అన్నీ తక్కువుంటది. అదే విధంగా బవల్ మూవ్‌మెంట్ కూడా తక్కువుంటది. ఎందుకు చెప్తున్నానంటే కాన్‌స్టిపేషన్ అనేది ఒక జబ్బు కాదు. దాని గురించి అంత హరి అవసరం అవ్వాల్సిన లేదు. అవసరం లేదు. హ్మ్. అలాగని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్‌గా అన్నమాట. ఓకే. సో, ఓల్డ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ తగ్గుద్ది కాబట్టి ఆటోమేటిక్‌గా కాన్‌స్టిపేషన్ వస్తది. బవల్ మూవ్‌మెంట్ తగ్గుతది. హ్మ్. కాన్‌స్టిపేషన్ వస్తది. వాళ్ళు కూడా అంతే సేమ్ ఫుడ్ ఇంటేక్ కూడా వాళ్ళకేం ప్రాపర్‌గా తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్‌గా. సో, వాళ్ళ కాన్‌స్టిపేషన్ అనేది వెరీ కామన్. హ్మ్. ఇంకొకటేంటంటే ఏదైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, సైకియాట్రీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి కూడా బవల్ మూవ్‌మెంట్ తగ్గినప్పుడు కాన్‌స్టిపేషన్ వస్తది. ఓకే. సో, కాన్‌స్టిపేషన్ అనేది వెరీ సింపుల్ డిసీజ్ కాదు, సైడ్ ఎఫెక్ట్. జనరల్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? ఇప్పుడు మనకి మోషన్ బాగా స్ట్రెయిన్ అవుతున్నాం అనుకోండి మేడం, యాక్చువల్‌గా ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమొస్తదంటే పైల్స్ ప్రాబ్లమ్. హ్మ్. పైల్స్ అంటే మనకి బ్లీడ్ అవుతూ ఉంటదనమాట. ఓకే. సో, జనరల్‌గా వాళ్ళకి మనం ఫస్ట్ మెడిసిన్స్ యూజ్ చేస్తాము. మెడిసిన్స్ తగ్గకపోతే సర్జరీకి వెళ్తాము. హ్మ్. సెకండ్ ప్రాబ్లమ్ అంటే ఫిషర్ ప్రాబ్లమ్. ఫిషర్ ఏంటంటే మనకి మోషన్ ఏరియాలో కట్ అవుతది. సో, తనకి పెయిన్ ఒస్తది. మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ ఒస్తది. తర్వాత తగ్గిపోతది ఆటోమేటిక్‌గా. కొన్ని రోజులు మెడిసిన్స్ యూజ్ చేస్తే సరిపోతది. బట్ కాన్‌స్టిపేషన్ రాకూడదు. హ్మ్. థర్డ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే పై ఫిస్టులా ప్రాబ్లమ్ అనమాట. దీని స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే యాబ్సిస్ ప్రాబ్లమ్ అనమాట. ఎక్కువ కాన్‌స్టిపేషన్ వస్తే పేషెంట్‌కి ఫిస్టులా వస్తది. దాని ముందు ప్రాబ్లమ్ యాబ్సిస్ అనమాట. కంపల్సరీగా సర్జరీ చేసుకోవాలి. ఫోర్త్ వన్ ఏంటంటే ప్రొలాప్స్. అంటే మన పేగు జారిపోతదనమాట. ఎక్కువగా స్ట్రెయిన్ అవుతే పైనున్న రెక్టమ్ జారిపోతది. ఆహా! దానికి మనం కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేయటం, సర్జరీ చేయటం. సో, అన్ని ప్రాబ్లమ్స్‌కి మోషన్ ద్వారం దగ్గరొచ్చే ఎనీ ప్రాబ్లమ్‌కి ఒకటే సొల్యూషన్ దట్ ఈస్ కాన్‌స్టిపేషన్. ఓకే. మీకు కాన్‌స్టిపేషన్ వస్తే మీకు ఏ ప్రాబ్లమ్ కావాలంటే ఆ ప్రాబ్లమ్ వస్తదక్కడ. అంటే ఏ ల విధంగా నిర్ధారణ చేస్తారండి ఒక ప్రాబ్లమ్ అనేది? సపోజ్ మనకి హిస్టరీ మేడం ఏదైనా సరే. హ్మ్. హిస్టరీలో మనకి బ్లీడ్ వస్తుంది, పెయిన్ వస్తుంది, లేకపోతే కూర్చున్న పెయినే, నుంచున్న పెయినే ఏది చెప్పినా కూడా మనం ఎగ్జామినేషన్ చేస్తాం ఫస్ట్. ఓకే. ఫస్ట్ బయట షై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మౌత్ ఎంత ఇంపార్టెంటో యానస్ కూడా అంతే ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. సో, షై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం ఎగ్జామిన్ చేస్తాము. ఎగ్జామిన్ చేసి సపోజ్ మనకి ఫిషర్ అంటే మెడిసిన్స్ ఇస్తాము. పైల్స్ ప్రాబ్లమ్ అంటే ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తాము. తగ్గకపోతే సర్జరీ చేస్తాము. హ్మ్. ఫిస్టులా అంటే ఓన్లీ ఆప్షన్ సర్జరీ. దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. పెరినియల్ యాబ్సిస్ అంటే మన ఎగ్జామినేషనే మేడం. 100% ఎగ్జామినేషన్‌లోనే వర్కౌట్ అవుతది. ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే నెక్స్ట్ టెస్ట్‌లు ఉంటాయన్నమాట. లైక్ పైల్స్ ప్రాబ్లమ్ ఉంది. పైన వేరే ఏదైనా కోలాన్‌లో పెద్ద పేగులో ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందనుకుంటే కొలనోస్కోపీ చేస్తాము. కొలనోస్కోపీలో మనకేంటంటే పైల్స్ ఎన్నున్నాయి? సైజ్ ఎంతున్నయి? మెడిసిన్స్‌తో తగ్గుతదా? లేజర్ వాడాలా? స్టేప్లర్ వాడాలా? ఒక సర్జరీని ఎలా చేయాలనేది కొలనోస్కోపీ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అనమాట యాక్చువల్‌గా. ఓకే. ఫిస్టులా ఉందనుకోండి. ఫిస్టులా అంటే ఏంటంటే ఒక హోల్, హ్మ్. రంధ్రం పడతది. ఆ రంధ్రం ఎంత దూరం ఎళ్ళింది? ఏ డైరెక్షన్‌లో ఉంది? దాని పాత్‌వే అంతా తెలిస్తే మనకి సర్జరీ చేయడం ఈజీ అవుతది. సో, ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ చేస్తాం. హ్మ్. డయాగ్నోసిస్ చేయడానికి టెస్ట్‌లు అవసరం లేదు. ఓకే. సర్జికల్‌గా, మెడికల్‌గా ట్రీట్మెంట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ. బేసిక్ అయితే
అల్ట్రాసౌండ్ అనమాట. సెకండ్ ఎంఆర్ఐ ఫిస్టోగ్రామ్, థర్డ్ ఏంటంటే కొలనోస్కోపీ. ఇవి చేసుకుంటే ఏంటంటే మనకి ఐడియా వస్తుంది సర్జికల్ ఎలా చేయాలని. ఎందుకంటే మనకు మోషన్ ద్వారం దగ్గర సర్జరీ అన్నెసెసరీగా చేయించుకుంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మేడం. యాక్చువల్లీ సపోజ్ మీరు పైల్స్కి సర్జరీ చేయించుకున్నారు, అయిపోయింది, లేజర్ రేస్ స్టేప్లర్ కానీ, పైల్స్ రావడానికి రీజన్ ఏంటి? కాన్స్టిపేషన్. మీరు తర్వాత మళ్ళీ కాన్స్టిపేషన్ వచ్చింది పేషెంట్కి, ఆబ్వియస్లీ మళ్ళీ వస్తుంది. అలా కాదు ఫిషరు అంటే ఏంటి? ఒక ఏరియాలో కట్ అయింది. దేనివల్ల కట్ అయింది? కాన్స్టిపేషన్ వల్ల కట్ అయింది. మీరు సర్జరీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్ కాన్స్టిపేషన్ వచ్చిన మళ్ళీ కట్ అవుతుంది. ఒకసారి కట్ అయింది, ఎన్నిసార్లైనా కట్ అవ్వచ్చు. ఓకే. అందుకని ఏంటంటే ఆ ఏరియాలో సర్జరీ అనేది కొంచెం మెడిసిన్స్ యూజ్ చేసి డైట్ మాడిఫై చేసుకొని, అంటే ట్రీట్మెంట్ ఎలా ఉండొచ్చు మొత్తానికి చెప్పాలంటే? ట్రీట్మెంట్ మాత్రానికి సక్సెస్ఫుల్ ట్రీట్మెంటే మేడం. కాకపోతే ఏంటంటే సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్దీ హ్యాబిట్స్, వాటర్ తీసుకోవటము, వాకింగ్, ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జరీ చేసేది మీకు ఆ రోజు ప్రాబ్లం కోసం, ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక బోన్ ఉంది మేడం, అది ఇరిగింది, నేను అతికిచ్చాను, మీరు తర్వాత వెళ్ళి మళ్ళీ పడ్డారనుకోండి, మళ్ళీ ఇరుగుతుంది కదా. సేమ్ ఇదే ఇక్కడ. సపోజ్ రైట్ సైడ్ హెర్నియా వచ్చింది, నేను మెష్ చేశాను, మంత్గా సెట్ చేశాను, మీరు తర్వాత కూడా కాన్స్టిపేషన్ వస్తుంది, బాగా దగ్గుతాను, అన్ని చేశారనుకోండి, ఏ మెష్ చేసినా కూడా మళ్ళీ వస్తుంది. అందుకే సర్జికల్ కేసెస్కి ఫెయిల్ సక్సెస్ అనేది సర్జన్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్ ఫాలో అప్ కూడా అంతే కేర్. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా రావాలన్నమాట. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే బ్లడ్ వచ్చింది, జిగురు వచ్చింది అనుకుందాం అనుకోండి, మనం కొలనోస్కోపీ చేసాము, అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ మనకు ఐడెంటిఫై అయితే దానికి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాలి. ఫాలో అప్ ఇంపార్టెంట్ అనమాట. అట్లా కాదు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఏ ఏరియాలో క్యాన్సర్ వచ్చింది, ఓన్లీ పేగులో మాత్రమే ఉందా, పక్కకి ఏదైనా స్ప్రెడ్ అయిందా చూసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయిపోతే కీమోథెరపీ. అట్లా కాకుండా ఓన్లీ పేగు వరకే ఉందనుకోండి, ఎక్కడెక్కడ ఉన్నది బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జరీ అయిపోయిన తర్వాత బయాప్సీని బేస్ చేసుకొని కీమోథెరపీ, మళ్ళీ ఫాలో అప్. ప్రతి పేషెంట్ ప్రతి సర్జరీ తర్వాత ఫాలో అప్ కేర్ అంటే అతను పర్సనల్ కేర్ ఉండాలి, డాక్టర్ దగ్గర ఫాలో అప్ ఉండాలి. ఒకసారి సర్జరీ అయిపోయింది కదా ఆల్ నన్ను అంటే కుదరదు యాక్చువల్గా. మనం ఫాలో అప్ చేసుకుంటేనే సరిపోతుంది.